హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశపు గొప్ప యోధుడైన నిజమైన వీరుడైన ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో నిలకడగా వెలుగులు విరజిమ్మిన నాయకుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఒక శాశ్వత తార. అతని జీవితం కేవలం ఒక రాజుగా కాకుండా ధర్మం, ప్రజాస్వామ్యం, నాయకత్వం మరియు స్వాతంత్రం అనే విలువలు ప్రభావం కలిగిన శివాజీ మహారాజ్ 1630లో శివనీరి వద్ద షాజీజీ భోసలే మరియు జీజాబాయి దంపతులకు జన్మనిచ్చారు. బాల్యంలోనే జీజాబాయి శివాజీకి రామాయణం, మహాభారతం, భారతదేశపు చరిత్రలు చెబుతూ ధర్మం, న్యాయం, శౌర్యం అనే విలువలను అతనిలో నాటారు. ఆ మాటలు విన్న శివాజీ ఎప్పుడూ అన్యాయం చేయకూడదని, ప్రజల రక్షణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలాగే తల్లిదండ్రులు ఇచ్చే విలువైన బోధనలు ఒక మహానాయకుణ్ణి తయారు చేస్తాయనేది మన శివాజీ గారిని చూసి నేర్చుకోవచ్చు. శివాజీ మహారాజ్ గొప్ప యోధుడు మాత్రమే కాదు, ధైర్యానికి ప్రతీక. ధర్మం కోసం చేసే పోరాటం ఎప్పటికీ విజయం సాధిస్తుంది అనేది ఆయన నమ్మకం. కష్ట సమయంలో ధైర్యం, తెలివి చూపడం ఆయన ప్రత్యేకత. ఒకసారి శివాజీకి శత్రువులు చుట్టుముట్టారు, కానీ ఆయన తెలివి, ధైర్యంతో మార్గం కనుక్కొని తప్పించుకున్నారు. చిన్న సైన్యంతో ఉన్నప్పటికీ పెద్ద రాజులను ఓడించాడు. మన దగ్గర ధైర్యం, తెలివి ఉంటే ఏ పెద్ద కష్టాన్నైనా జయించవచ్చు అనేది శివాజీ గారు మనకు నేర్పించారు. చిన్న వయసుల నుంచే శివాజీ గారు స్వరాజ్యం, మన భూమి మనదే, మన పరిపాలన మనదే అనే సంకల్పం ఆయనలో బలపడింది. ఆటలో కూడా కోటలు కట్టడం, సైన్యాన్ని ఏర్పరచడం చేయడమే ఆయనకు ఇష్టం. శివాజీ పెద్దవాడయ్యాక మొఘలులు, ఇతరులు, సుల్తాన్లు అణచివేతలు చూసి మన కోసం మనమే నిలబడాలి అన్న నిర్ణయం తీసుకున్నారు. తక్కువ మంది సైనికులతోనే గొరెల్లా యుద్ధం పద్ధతిని ఉపయోగించి శత్రువులను ఓడించాడు. శివాజీ ఎవరికి ఇచ్చిన మాట తప్పలేదు. ప్రజల ఆస్తి, గౌరవం రక్షించేవారు. అందుకే ప్రజలు ఆయనను దేవుడిలా గౌరవించారు. నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం వల్లే నాయకుడు గొప్పవాడవుతాడనేది శివాజీ గారిని చూసి నేర్చుకోవచ్చు. ప్రజల రక్షణే రాజుకి అసలైన కర్తవ్యమని నిరూపించారు. చిన్న వయసులోనే స్వాతంత్రం కోసం కనడం. ఒకసారి శివాజీ మహారాజ్ కొద్దిమంది సైనికులతో పెద్ద శత్రు సేనను ఓడించారు. ఆయన కేవలం శక్తితో కాదు, తెలివి వ్యూహంతో విజయం సాధించారు. ఆయన విజయాలు మనకు పట్టుదల ఎంతో. ముఖ్యంగా ఎప్పుడూ ప్రజల సంక్షేమమే ఆయన రాజ్యానికి పునాది. న్యాయం, సమానత్వం, ధర్మం కోసం ఆయన జీవితమంతా అంకితం చేశారు. శివాజీ మహారాజ్ కథ మనలో విశ్వాసం, ధైర్యం నింపుతుందని నేను భావిస్తాను. ఆయన కళ స్వరాజ్యం ఈ రోజు మన స్వాతంత్రానికి పునాది అయింది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్